వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ వ్యూవర్స్, మీతో షేర్ చేసుకుంటాకి మరి ఒక్క కొత్త ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. అవి ఏంటంటే, వన్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్లేస్ లేటెస్ట్గా చాలా అంటే చాలా ఫేమస్ అయింది. అది ఎవరో కాదు, మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తారు రెగ్యులర్గా. ఆయనే కాదు, చిరంజీవి గారికి, నాగబాబు గారికి, మెగా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి అనమాట. సో ఎస్పెషల్లీ ఈ కొండగట్టు అంజన్న దేవాలయం, ఈ దేవాలయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఆయన రెగ్యులర్గా 2-3 times కూడా విజిట్ చేశారు. సో ఈ దేవాలయానికి మేమైతే వచ్చామండి. సో మేము ఏమంటూ స్టార్ట్ అయ్యామో కానీ ఆ రోజు ఫుల్గా వర్షం అండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయింది. ఆ వర్షంలోనే అలాగే మేము తడుచుకుంటూ అయితే బయలుదేరి వచ్చాము. సో దేవాలయానికి అయితే మొత్తానికి చేరుకున్నాము వర్షంలోనే. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది కూడా. సో ఈ దేవాలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. సో ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అంజన్న, ఇక్కడ అంజన్న అని చెప్పేసి అందరూ పిలుచుకుంటారు ఆంజనేయ స్వామిని. ఇది చాలా హిస్టరీ అయితే ఉందండి. ఈ టెంపుల్కి ఏంటంటే, పూర్వం శ్రీరాముని యుద్ధం అయితే జరిగిన తర్వాత, రాముని యుద్ధం జరిగిన తర్వాత అక్కడే ఒక సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకురా వస్తారు కదా, లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు. సో ఆ కాన్సెప్ట్లో ఆ టైంలోనే చిన్న ముక్క అనేది విరిగి పడింది అనమాట. ఆ విరిగి పడ్డ ప్రాంతంలో కొండగా ఏర్పడి ఆ కొండ మీద ఈ అంజన్న ఒక విగ్రహం అనేది వెలిసింది. ఇక్కడ మన స్థల పురాణం అయితే తెలుస్తుంది. సో అలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మేము గ్యాదర్ చేసాము. ఇదేంటంటే, ముత్యంపేట అనేటువంటి మార్గం కొంత భాగం విరిగిపడడం వల్ల కొండగట్టు. హాయ్ అండి, మీతో డిస్కస్ చేయడానికి మరొక మంచి ప్లేస్కి అయితే వచ్చాను. కొండగట్టు ఆంజనేయ స్వామి అనమాట. సో ఈ హనుమాన్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అనమాట. సో మనకి కూడా తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఆయనే కాదు, మెగాస్టార్ పవర్ స్టార్ అండ్ నాగబాబు గారి మెగా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి. ఎస్పెషల్లీ తెలంగాణలో కొలువైనటువంటి స్వయంభూ అయినటువంటి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అందరికీ. సో అక్కడికి మేము దర్శనానికి అయితే వచ్చాము ఈరోజు. సో మీకు ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్లో ఉన్నటువంటి వైభవం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట, చూస్తూ ఉండండి. సో ఇక్కడైతే మనం ఏదైతే కోరుకుంటామో ప్రతిదీ నెరవేరుతుంది. సో ఎవరైతే ఒక గట్టిగా మొక్కి ఇక్కడ కొన్ని కొబ్బరికాయలు కొడతారు, ఇష్టమైనటువంటి 11 కానీ లేకపోతే 108 కానీ కొడతారు. సో వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ కోరిక డెఫినెట్గా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అయితే ఉంది. స్వామివారి స్వయంభూ అనమాట. ఆ విగ్రహం కానీ అక్కడ ఉన్నటువంటి మహిమ కానీ చాలా బాగుంది. టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అయినట్టయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి రండి. ఎగ్జాక్ట్లీ నేను మీకు చూపిస్తాను టెంపుల్ వ్యూ అనేది. ఎగ్జాక్ట్లీ టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ వ్యూ అనమాట. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇది ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి మన దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది. రండి, స్వామివారిని ఇక్కడ దర్శించుకుని ఇక్కడ విగ్రహం అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ మనం మొక్కి ప్రదక్షిణం అనేది ఒకటి చేస్తాము. సో క్యూ లైన్ వెంబడి మనం వెళ్తాము. సో ఇక్కడ దర్శనం వచ్చేప్పటికి చాలా బాగా జరిగింది. మేమందరం వచ్చాము, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి వచ్చాము. సో వీఆర్ ఎంజాయ్డ్ ఏ లాట్. సో రియల్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాము. మాకు ఎంత కంటిన్యూ వర్షం పడ్డా కానీ ఏమైనా కానీ మేమైతే స్టాప్ అయితే చేయలేదు. సో మేము ఏదైతే అనుకున్నాము, ఈరోజు దర్శనం అయితే కంపల్సరీ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ మేము అనుకున్నటువంటి టయానికి
పూర్తి అవ్వాలని చెప్పేసి మేము అనుకున్నట్టుగా దిగ్విజయంగా అయితే జరిగింది. సో మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. సో మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి, స్వామివారి పాత్రలకు భాగం కండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఈ అంజన్న దేవాలయంలో అయితే మనకి వానరులు అయితే చాలామంది ఉన్నారు, అంటే కోతులు అనమాట. చాలా అంటే చాలా, ఎక్కడ చూసినా కానీ ఇవే మనం దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చినా, కొబ్బరి చెప్పులు ఏమైనా తీసుకొచ్చినా, అరటిపళ్ళు ఏమైనా తీసుకొచ్చినా కానీ అవైతే రెడీగా ఉంటాయి మన దగ్గర నుండి తీసుకుంటాకి. సో మేము వెళ్ళిన రోజు ఎంత వర్షం పడ్డా కానీ భక్తులు అయితే చాలామంది అయితే విజిట్ చేశారు. సో మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇదేంటంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకోవాలనుకుంటే చాలా ఉందండి. సుమారు 400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక దేవాలయంగా అయితే చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఆవులు మేపుకునేటువంటి ఒక కాపరి ఉంటాడు కదా, అతనికి కళ్ళలో కనిపించి నేను ఇక్కడైతే వెలిసాను. సో నాకైతే ఇలా అయితే కొండ గుట్టలాగా ఉండి ఇక్కడ ముళ్ళు పొదలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి నాకు ఒక విగ్రహ ప్రతిష్టలాగా నన్ను నెలకొల్పాలని చెప్పేసి కళలో ఒక ఆవుల కాపరికి అయితే కనిపించి చెప్తాడు. సో అలాగే గ్రామ పెద్దలందరినీ తీసుకొచ్చి ఇక్కడైతే చెప్తారనమాట. హాయ్ అండి, మీతో మీ ముందుకి మరియు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను. సో ఆంజనేయ స్వామి అండి, తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ కొండగట్టు ఆంజనేయ స్వామి. సో ఈయన దర్శనం కోసం అని చెప్పేసి ఈరోజు మేము వచ్చాము. ఇక్కడైతే దారుణంగా చాలా కంటిన్యూగా వర్షం అయితే పడుతూ ఉంది. అయినా కానీ దర్శనం అనేది ఎలాగైనా కానీ కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందని చూపిస్తాను రండి మాతో. యాక్చువల్లీ దేవాలయం అనమాట, ఎగ్జాక్ట్ మూల విరాట్ ఉండేటువంటి ప్లేస్ ఇది. ఇక్కడే సో కొండగట్టు ఆంజనేయ స్వామి వచ్చేప్పుడు చాలా ఫేమస్. ఎస్పెషల్లీ మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి పూజ కానీ ఓకేనా, ఆయన తీసుకున్నటువంటి దీక్షలు కానీ అన్నీ ఫలించాయి. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది ఆయన చాలా పవర్ఫుల్ అనమాట. ఆయనకి కాదు, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి అందరికీ చాలా ముఖ్యమైనటువంటి ఇష్టమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి. ఎస్పెషల్లీ తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకుని మేము ఈ దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగా అంటే చెప్పలేము. విగ్రహం కానీ మూల విరట్టు కానీ చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మేము చూసాము. బట్ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. బట్ మేమైతే దాన్ని పట్టించుకోలేదు, తడుచుకుంటూనే వచ్చాము వర్షాన్ని. ఒకసారి నేను ఆలయ ప్రాంగణం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఒకసారి నాతో పాటు రండి. సో టెంపుల్ని మనం క్యూ లైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, స్వామివారు ఎగ్జాక్ట్ స్వరూపం ఇక్కడే ఉండేది, ఎగ్జాక్ట్ ఈ గోపురం కిందే ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈ టెంపుల్ని రండి, విజిట్ చేయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్, ఏది అనుకుంటే జరుగుతుందండి. స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడంతా రామనామం అనేది కంటిన్యూగా పాడుతూనే ఉన్నారు, హనుమాన్ చాలీసా అనేది చదువుతూనే ఉన్నారు, ఆంజనేయ స్వామి కొలుస్తూనే ఉన్నారన్నమాట. సో మీరు కూడా రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఇదిగోండి ఆయన వానరులు మీరు కూడా చూడొచ్చు. ఇక్కడైతే ఎక్కడ చూసినా కానీ మనకి ఈ వానర సైన్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను కూడా కొన్ని షూట్ చేశాను. మా దగ్గర ఉన్నటువంటి అరటిపళ్ళు కానీ, కొబ్బరి చెప్పులు కానీ అవన్నీ స్వామివారికి అన్నా కానీ ఈ వానర సైన్యానికి మేము పెట్టేసాము. సో వీళ్ళకి పెడితే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాయని చెప్పేసి మేము నమ్మాము. సో మాకు దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. జై శ్రీరామ్. హాయ్ అండి, మేము విజయవాడ నుంచి వచ్చామండి. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి టెంపుల్కి వచ్చామండి. దర్శనం ఇప్పుడే అయిందండి, చాలా బాగుందండి. వచ్చేవాడిని దర్శనం చేసుకున్నాం, వర్షం బాగా స్టార్ట్ అయిందండి. అత్తగా వెళ్ళామండి దర్శనానికి, దేవుని చూద్దామని నమ్మకంతో వెళ్ళామండి. దర్శనం అయిపోయిందండి. రోజు చాలా బాగా ఉన్నాయండి, దర్శనం బాగానే అయింది. వర్షం అండి, బాగా వర్షం పడుతుంది. దర్శనం అయింది, ఇప్పుడే బయటకు వచ్చామండి.